చాలా మంచిది తోటని బాగా మెయింటైన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. ఏం కోస్తున్నావు అమ్మ నువ్వు? ఇదా పొనగంటి కూర. పొనగంటి కూర ఇంత ఫ్రెష్గా మంచిగా మందులు లేకుండా కల్తీ లేకుండా ఇంకా చాలా బాగుండేదమ్మా. లాస్ట్ 3 days బ్యాకే కోసిన నేను. పెద్ద పెద్ద కొమ్మలన్నీ కోసిన కాబట్టి లేతగా బాగుందిలే. ఇప్పుడు బాగుంది కదా. ఏం చేస్తావు? ఎట్లా వేస్తావు? పప్పులో వేస్తాను, జ్యూస్ చేసుకొని తాగుతాను, ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి బాగుంటుంది. ఇంకా చట్నీ చేయొచ్చా? చట్నీ చేయొచ్చు. మన కొంచెం చింతపండు వేసి కందిపప్పు వేసి పప్పులో కూడా వేయచ్చు. పప్పులో వేయచ్చు, చట్నీ చేయొచ్చు, 3-4 రకాలు చేయొచ్చు. ఓకే. నేను పప్పులో వేస్తా. ఎవరో అన్నారు తోటకూర లాగా ఫ్రీగా ఉట్టిగా ఆకుతో కూడా వండొచ్చు. అంటే కొంచెం ఉల్లిపాయలు అవి వేసి, ఎల్లిపాయలు ఎక్కువ వేసి చాలా బాగుంది. అమ్మ ఈసారి నేను పొనుగంటి మన కరివేపాకు కారం లాగా పొనుగంటి కారం ట్రై చేయాలనుకుంటున్నామ్మా. కొంచెం చింతపండు ఎక్కువ పడుతుంది అంతే. కొంచెం చింతపండు వేయాలి. అంటే నేను ఎక్కువగా చింతపండు వాడా. పడుతుందా? వేస్తే తినగలుగుతాం. రుచి. అమ్మ నిచ్చమల్లె చెట్టు రోజు పూలు పూస్తుంది పూజకి, అందుకే నిచ్చమల్లె అన్నారా? తులసి మొక్క ఎండిపోతుంది, నీళ్లు పోయాలి, అక్కడ ముదిరిపోతుంది ఒక రోజు వండు. ఇదిగో ఇవి తెంపు. ఇక్కడ చాలా నా కోసం కోసి పెట్టమ్మా. మేము మురిమడికి వెళ్తాం కదా, రేపు తీసుకెళ్తా. సో అమ్మ మీ అక్కడ హైదరాబాద్లో కూడా కుండీలలో పెట్టినావు కదా నువ్వు? పెట్టినా కానీ పెరగడం లేదు. అపార్ట్మెంట్స్ కదా, ఎండ రాక పెరగడం లేదు. ఓకే. అంటే ఎండ కంపల్సరీ కదా, కంపల్సరీ ఉండాలి. సో అమ్మ నా తోట బాగుందా? చాలా బాగుందిగా. ఎండిపోతుంది, ఇక్కడ కింద కూడా ఉంది. నేను కోయాలి. మొన్న ఒక 3 days బ్యాక్ ఈ కుండీలోది కోసిన. ఇంకా కోస్తూనే ఉంటా. జ్యూస్ చేసుకుంటే తాగొచ్చు. జ్యూస్ నేను ట్రై చేయలేదమ్మా ఇప్పుడు. నాకు మామిడాకులు జ్యూస్, జామాకులు జ్యూసే తాగమంటున్నారు కదా, దానికన్నా కదా. అదే వాళ్ళకి కొంచెం ఇయ్యనా? తీసుకెళ్ళబో. ఎంత సంతోషం. అమ్మమ్మకి చేరడం అంటే ఇంకా హ్యాపీనే కదా. సో పొనుగంటి కూర బెనిఫిట్స్ ఏమని చెప్తావా అమ్మా? ఆ కూరలు ఏవైనా బలమే. అంటే ఏ విటమిన్ ప్లస్ ఎస్పెషల్లీ పొనుగంటి కూర కళ్ళకి మంచిది అంటారు కదా. కావచ్చమ్మా, నాకు అవునా? కరివేపాకు మంచిదైనా విన్నాను. పొనుగంటి కూడా కళ్ళకి చాలా మంచిది అంటారు. సో నేనైతే వీక్లీ వన్స్ వండుతున్నా, once twice చేస్తున్నా. నేను మీ ఇంట్లోనే చూసాను, ఎప్పుడు మార్కెట్లో అంత గమనించలేదు. హైదరాబాద్లో వస్తుంది అంటారు కదా, కానీ నేను గమనించలేదు. అవునా? నాగపూర్లో మార్కెట్కి వెళ్ళి ఎప్పుడు గమనించలేదు. మా ఇంటి ముందుకు వచ్చే కూరగాయలు అయితే రావా? కూర రాదు. వచ్చిన ఇంత లేతగా ఇంత గ్రీన్ ఉండదు. చాలా పెద్ద ముద్రాకు రంగు పెద్దగా ఉంటుంది అన్నట్టు, టేస్టీగా ఉండదు. అది ఎప్పుడో ఒక్కసారి తీసుకున్నాను, నాకు నచ్చలేదు, వాళ్ళు తీసుకున్నా మానేసిన. ఓకే, థ్యాంక్స్. బెండ చెట్టు ఇది వైట్ బెండ అమ్మ. అంటే కంప్లీట్ మనకు బజార్లో దొరికే బెండ కన్నా కూడా డిఫరెంట్ ఉంటుంది. వైట్ ఉంది కాయ. కాయ వైట్ వచ్చిందా? కాయ ఒకటి వచ్చింది. ఓకే, కనిపిస్తుంది వైట్ గా. అదే రెడ్ బెండ, వైట్ బెండ. నేను టమాటోస్లో కూడా చాలా వెరైటీస్ పెట్టినమ్మా. బ్లాక్ టమాటో. పడతాను. ఇగో నిన్న ఫుల్ వర్షం పడింది కదా అని ఇవాళ నేను మార్నింగ్ పట్టలేదు. బాగా ఎక్కువ వాటర్ అయినా కూడా లేదమ్మా, మురిగిపోతాయని నేను పట్టలేదు. ఏదమ్మా అది ప్రిన్సెస్ వైన్ అని ఏరియల్ రూట్స్ వస్తాయి. ఇట్లా ఎలా ఉందంటే తమలపాకు మాదిరి, తిప్పతీగ మాదిరి ఉంది. అవునవును, తిప్పతీగ మాదిరి. కానీ ఇది బండి చక్రం భలే బాగుంది, పల్లెటూర్లలో ఉన్నట్టుంది. ఇది మన బాపయ్య తాత మెమొరీ. బాపయ్య తాత మెమొరీ లాగా. అంటే ఒక రైతు మన్మరాలిగా ఈ వీలుని చాలా మంచిదంట. దీని ఆక్సిజన్ వస్తుంది. అవునా? స్నేక్ చెట్టు అంట. ఇది కాదమ్మా, స్నేక్ ప్లాంట్ వేరే ఉంది. స్నేక్ ప్లాంట్స్ అమ్మ. ఇగో బుడంకాయలమ్మా, బుడంకాయలు. అగో భలే ఉంది. తెంపు, నువ్వే హార్వెస్ట్ చెయ్యి. ఏం చేసుకుంటావు? ఉన్నాయి, 3-4 ఉన్నాయి. నువ్వు నాకు పచ్చడి పెట్టివా, నాకు చాలా ఇష్టం బుడంకాయ పచ్చడి. ఇది చేదు ఉంటేనే కదా మంచిగా. బుడంకాయ నువ్వు చేస్తావు కదా, నువ్వు అమ్మమ్మ బుడంకాయ పచ్చడి చేస్తారు కదా. ఇంకా ఉండే మొన్న 3-4 ఉండే.
అసలు నేను ఇది పెట్టలేదు తెలుసా అమ్మ, చెట్టు దానంతట అదే మొలిసింది. బుడికాయలు అంతే అడవిలో బంతి పెరుగుతూ ఉంటాయి. అది మరి ఎప్పుడు మనం తినను కూడా తినం కదా, అంటే పక్షులు తీసుకొస్తాయి కదా. పండిన కాయలు ఎత్తుకొని ఇట్లా ఆకాశంలోకి వెళ్ళి పోతూ ఉంటే ఎక్కడ గింజలు పడితే అక్కడ అడవిలో పెరుగుతాయి. ఓకే అమ్మ, నీకు ఒక మంచి మంచి కలర్ పువ్వులు చూపినా ఇక్కడ రా. ఇదేమో బార్బడాస్ చెర్రీ మొక్క అమ్మ. ఇవి సేమ్ చిన్న యాపిల్స్ లాగా ఉంటాయమ్మా. బార్బడాస్ చెర్రీ మొక్క చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఎంత బాగుంటాయి. కానీ ఒక 5-6 కాస్తాయి, మంచిగా ఉంది కదా. అయితే ఇదిగో ఇది చూడు, అడీనియం అని ఇది ఒక మొక్క, బోన్సాయి మొక్క, చాలా బాగా పూలు పూస్తుంది. మన సాకేట్లో ప్రణాంలో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రణాంలో నుంచి ఒక చిన్న చిన్న కొమ్మలు తెచ్చి పెట్టినా కూడా నేను. ఇది చాలా రోజులు ఉంటుంది చెట్టు మీద పువ్వు. అవును, చాలా రాలిపోకుండా. అవును, రాలిపోకుండా. ఇది మందారనా? ఇది మందార, ఇది పెన్సిల్ మందార అంటారు. అవును, పెన్సిల్ లానే ఉంది సేమ్. ఇది పెన్సిల్ మందార. మునిగాకు చెట్టు కూడా 2-3 ఉన్నట్టున్నాయి. పెస్ట్ వస్తుంది. మునిగాకు 3 పెట్టినమ్మా. ఇది ఇక్కడ ఒకటి ఇగో పూత వస్తుంది. ఇది ఇక్కడ ఉంది, ఇది కూడా పూత వస్తుంది. ఇది సపోటా అమ్మ. నేను ఇంకా వస్తాయి కాస్తుంది, పెద్ద కుండీలే కదా. ఇంకా మామి ఇదేమో ఇది బ్రహ్మకమలం అమ్మ. అసలు సాకెట్ లో తెచ్చిన మా ఫ్రెండ్ జలజ ఇచ్చింది. అసలు ఎండిపోయింది, మంచి పువ్వులు వస్తున్నాయి. అది మామూలు క్రోటన్, చాలా బాగుంది. ఇది నిమ్మ, ఇదిగో ఈ టేబుల్ నిమ్మ. ఇదిగో పూత మంచిగా వస్తుంది. ఇది నిమ్మనే, తినొచ్చు, స్వీట్ లెమన్ అంటారు. అసలు తినేసేయచ్చు అట్లా. ఇది నువ్వు పెట్టలేదా? ఇదే పెరిగిందా? అదే బతుకమ్మ పండుగ అప్పుడు వాడతాను చూడు, గుమ్మడి పూల చెట్టు. ఓకే, ఇదేమో వాక్కాయ అమ్మ, వాక్కాయ చెట్టు. పప్పులు వేసుకుంటాము, పుల్ల పుల్ల చిన్న చిన్న కలింకాయలు అంటారు కదా. ఇంకా రాలే, వస్తుంది ఇక 10 కాయలు అయితే మీకు సరిపోతుంది. ఓ చాలు మస్తు. రెడ్ బెండ, ఇది రెడ్ బెండ. తింటావా? ట్రై చేస్తాం, టేస్ట్ ఎట్లుంటుందో. మనం మన స్పెషల్ డి 162లో మన క్వార్టర్లో, సింగరేణి క్వార్టర్లో, రామకృష్ణపూర్లో ఫుల్ బెండకాయలు నేనైతే కోసుకొని ఇట్లా తినేదాన్ని. బాగుందా టేస్ట్? ఓకే, ఇది ఒక 5-6 చెట్లు ఉన్నాయి నాకు, చాలు. రా ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటా నేను అమ్మ. ఇంకా నేను చేసింది ఏంటి అంటే ఇదిగో ఇది ఒకటి మర్రి బోన్సాయి చెట్టు. చిన్న బోన్సాయి అంటే బాగానే పెరుగుతుంది. ఇదేమో రావి చెట్టు కూడా పెట్టినవి. శ్రావణ మాసంలో పూజ చేస్తే చాలా మంచిది. అవును, 5 చెట్లకు చేయాలంట కదా. మర్రి, రావి, రేగు, పారిజాతం, ఇంకొకటి తులసి, బిల్వం. అదే బిల్వం 1, తులసి 2, మర్రి 3, రావి 4, పారిజాతం 5. ఇది మర్రి, రావి, బిల్వం ఉన్నాయి. బిల్వ మొక్కలు 2-3 ఉన్నాయి, కింద ఉన్నాయి. సో ఇదిగో చూడు, ఈ మొక్క చూడు ఎంత బాగా పూలు పూస్తుంది. ఇది నేను దొంగిలించిన మొక్క అమ్మ, పెట్రోల్ బంకులో దొంగిలించిన మొక్క. ఇవన్నీ ఇవి వంగ కింద కాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ మొక్కలు పెట్టిన. ఇది క్యాలీఫ్లవర్. అండ్ ఇది కూడా ఒక బోన్సాయి మొక్క. అంటే ఇది కూడా ఒక బోన్సాయి, పాండా అని బోన్సాయి మొక్కలు ఇవి. ఇది కూడా రావి. నేను మన సత్వ మ్యాగ్నస్ పోయినాక నీకు ఒక రావి మొక్క తెస్తా, తీసుకురా. బోన్సాయి పెట్టుకుందాం. అదే బోన్సాయి, ఇది బోన్సాయి. రావి ఒకటి, ఎందుకంటే ఇప్పుడు పూజకు ఉపయోగపడుతుంది. అదే బోన్సాయి తీసుకొస్తా. విష్ణుమూర్తికి ప్రతిరూపం. అవునా? రావి చెట్టు. ఓకే. బిల్వమేమో శివునికి ప్రతిరూపం. ఓకే. సో ఈరోజు మా అమ్మ టెర్రస్ గార్డెన్ని విజిట్ చేసింది. కింద ఉందమ్మ టెర్రస్ గార్డెన్ని విజిట్ చేసి, అమ్మాయి పట్టుకో ఒకసారి, నువ్వు పట్టుకో. చాలా బాగుంది అమ్మ ఛానల్లో కదంబ పుష్పాల విశిష్టత వీడియో కూడా ఉందండి. అమ్మ నీ ఛానల్ పేరు చెప్పు. శారదా కార్నర్. అన్ని ఆధ్యాత్మిక విషయాలు చాలా షేర్ చేసుకుంటుంది అమ్మ.
సంకష్ట చతుర్థి మీద 6 వీడియోలు పెట్టింది నిన్న. అసలు మా అమ్మ ఓపికకి, మా అమ్మ కమిట్మెంట్కి, కదంబ పుష్పాలను ముట్టుకోవడమే ఒక అదృష్టము. అవునా, చెట్టుకు తాగడమే ఒక అదృష్టం. అసలు కదంబ చెట్టును చూడాలనుకున్నాను, మీ ఇంట్లో ఉన్నది నాకు గుర్తే లేదు. మా ఇంట్లో కదంబ చెట్టే ఉంది. మరి మేమెంత అదృష్టవంతులం కదా, మేమెంత అదృష్టవంతులం కదా. ఈ చెట్టు మా అమ్మాయి ఇంట్లో అన్ని అండి, బిల్వం చెట్టు అయితే బాగా పెద్దది ఉండే పాతింట్లో. అవును అవును. సో తీసుకెళ్లేదాన్ని ప్రతి శివరాత్రికి. అవును అవును. శివరాత్రి ముందు వచ్చినప్పుడల్లా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని పూజ చేసేదాన్ని. గౌరీదేవికి శ్రావణ మాసంలో పెట్టుకుంటే చాలా పుణ్యం. ఇవి కొందామన్నా దొరుకుతలేవు. అమెజాన్ లో 712 రూపాయలకు ఒక మాల ఉంది. అవునా, ఒక 10 గల పూలు తీసుకురా, మాకు మనుషులు ఇవ్వు అని అడిగారు.